ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నువ్వు నోరు తెరిచి అడిగినందుకు మా తల తాకట్టు పెట్టేనా మీ ఇంటిని మేం పాడాలి. కానీ మాకంత స్తోమత లేదమ్మా. మాట సాయం తప్ప ఇంకే సాయం చేయలేనందుకు క్షమించమ్మా. అయ్యో, ఈ మాత్రం దానికి క్షమించడం ఏమిటంకల్? వీలు కానప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? దీని గురించి మీరేం బాధపడకండి. మా ప్రయత్నాలేవో మేము చేసుకుంటాం. వస్తానంకల్. హ్మ్. వస్తానమ్మా. కన్న కూతురు నోరు తెరిచి అడిగినా కూడా సహాయం చేయలేకపోతున్నాం. ఏమండి, వేరే ఏదైనా అవకాశం ఉంటే చూడొచ్చు కదా. పాడే స్తోమత మనకు లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళ చేత పాడించొచ్చు కదా. అది ఆలోచించానేమన్నా. అంత స్తోమత ఉన్న వాళ్ళెవరూ నాకు కనిపించట్లేదు. ఒక 5 లక్షలైతే మనం సర్దొచ్చు. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా 10-15 లక్షలు ఇప్పించవచ్చు. కానీ 50-60 లక్షలు పెట్టి ఆ ఇంటిని పాడే స్తోమత మనకీ లేదు, మనకు తెలిసిన వాళ్ళకి లేదు. ఇద్దరిలోనూ ఎవరో ఒకరి వల్ల పని అవుతుంది అనుకుంటే రామ్చంద్ సేటు తన వల్ల కాదన్నాడు, నాయుడు గారు తన వల్ల కాదన్నారు. నా దృష్టిలో నాకు తెలిసిన వాళ్ళు, అంత స్తోమతున్న వాళ్ళు ఎవరూ లేరు. బాలాజీ, వినోద్, మీ స్నేహితుల్లో ఆ ఇంటిని పాడగల సమర్థులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇలా చేతులు ముడుచు కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది మామయ్య? 25,000 1,00,000 అయితే అడ్జస్ట్ చేయగలరు. అంతకు మించి స్తోమత గలవాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరూ లేరు. అందరూ కలిసిమెలిసి ప్రతిరోజు పండగలా ఆ ఇంట్లో గడిపేవాళ్ళం. ఆదర్శ కుటుంబంగా పేరు పొందిన లక్ష్మి నిలయం చివరికి వేలానికొచ్చింది. ఇప్పుడు మన ఇల్లు ఎవరి చేతికి వెళుతుందో ఏమో. దిష్టి తగిలిందమ్మా. ఏ పాపిష్టి కళ్ళ దిష్టో పడింది. నర దిష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు. ఇప్పుడు మనం బాధపడి ప్రయోజనమేమీ లేదు. మన వంతు ప్రయత్నం మనం చేశాం, అయినా ఏం లాభం లేకపోయింది. దక్కే యోగం ఉంటే ఆ ఇల్లు మనకి దక్కుతుంది. ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మర్చిపోవడం తప్ప. అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలమన్నయ్యా? ఆయనే ఉండుంటే ఇలా జరుగుండేదా? ఆయన జైలుకు వెళ్లకుండా ఉండుంటే అసలు ఆ ఇల్లు వేలం పట్టుకు వచ్చి ఉండేదా?
మాలిని, ఏంటి ఆలోచిస్తున్నావు? మాలిని, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? దేని గురించి బాధపడుతున్నావు? మన పరిస్థితి తలుచుకుంటుంటే ఏడవాలని అనిపిస్తోందండి. అత్తయ్య గారు అన్నట్టు ఉమ్మడి కుటుంబమే. ఆ వైభవం మళ్ళీ వస్తుందా? అందరం కలిసి ఉన్నప్పుడు విడిపోవాలంటూ ఎవరికి వాళ్ళం ఆరాటపడ్డాం. ఎవరి దాకో ఎందుకు, అందరికంటే నేనే ఎక్కువగా ఆరాటపడ్డాను. పరువు ఆస్తి పోగొట్టుకోవడం తప్ప పేరుపడి సాధించింది ఏమీ లేదు. జ్ఞానోదయం అయ్యి బుద్ధొచ్చేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. లక్ష్మీ నిలయం వేలానికి వచ్చిందని తెలిసి అత్తయ్యగారు పడుతున్న బాధ అంతో ఇంతో కాదండి. ఆవిడ్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. బాధపడి సానుభూతి చూపించి ఏం ప్రయోజనం? మూర్తి మావయ్య అన్నట్టు దక్కే యోగం ఉంటే దక్కుతుంది, లేకపోతే లేదు. బాగుందండి మీరనేది. మాట వరుసకి మూర్తి బాబాయ్ ఏదో అన్నారని ఊరుకోవడమేనా? ఊరుకోక ఏం చేయగలం? మన వంతు ప్రయత్నం మనం చేయడం మంచిదనిపిస్తోందండి. అనిపిస్తే మాత్రం ఏం చేయగలం? నాకు తెలిసిన వాళ్ళలో అంత డబ్బున్న వాళ్ళు ఎవరు లేరే. మా బంగారు బాబా అన్నయ్య ఉన్నాడు కదండి, బాగా సంపాదించి సింగపూర్ నుంచి తిరిగొచ్చాడు కదండి. వాడి సహాయం అడుగుదాం. బంగారు బాబు సహాయమా? వద్దు. వాడు ఎలాంటి వాడో మనకు తెలీదా? వరుస పెట్టి అందరినీ ముంచాడు. తన పాపం గడుపుకోవడానికి దేనికైనా సిద్ధమే ఆ రాస్కల్. అంతటి మోసగాన్ని మనం ఎక్కడా చూడం. ఎథిక్స్ లేని ఇడియట్. వాడి పేరు చెప్తేనే నాకు అలర్జీ. మీరన్నది నిజమే అనుకోండి. వాడి స్వార్థం కోసం ఏదేదో చేశాడు. ఎవరి దాకో ఎందుకు? సొంత చెల్లెలైన నాకే అన్యాయం చేశాడు. బ్యాంకులో దాచుకున్న నా డబ్బంతా తినేశాడు. అది ఇప్పుడు మనకు అనవసరం. ఇప్పుడు వాడి పొజిషన్ బాగుంది. వెళ్ళి అడుగుదామండి. లక్ష్మీ నిలయం దక్కించుకోమంటూ అడుగుదాం. తర్వాత మనకు డబ్బున్నప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి పంతాలు పట్టింపులు పెట్టుకుంటే ఎలాగండి? కాళ్ళ వెళ్ళపడి బతిమలాడి వాళ్ళని ఒప్పిద్దాం. ప్లీజ్ నా గురించి రండి. ఆ గాడిద కాళ్ళు పట్టుకోవాలా? అవసరానికి వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మనం ఎంత అండి? మనకి పని జరగడమే ముఖ్యం. సరే, నీ గురించి వస్తాను. రండి. ఎవరు కావాలి? బంగారు బాబు కావాలి. ఇంతకీ మీరెవరు? నేను బంగారు బాబు చెల్లెల్ని. ఓహో, బంగారు బాబు గారి చెల్లెలు బావగారు మీరేనా? మీ అన్నయ్య పదే పదే మీ గురించి అంటుంటారు. రండి, లోపలికి రండి. ఉమ్, రండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. బాగా సంపాదించినట్టున్నాడు. ఎవడో అమ్మాయికుండా ముంచేసుంటాడు. నెమ్మదిగా. హాయ్ చలాయ్. హాయ్ బావా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చావు. నువ్వు సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు? మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాం. అది సరే కానీ మీరెలా ఉన్నారు? టోటల్గా మీ ఫ్యామిలీ పరిస్థితే ఏవీ బాగా లేదని అప్పుడప్పుడు పేపర్లో పడుతున్న వార్తలు చదివి తెలుసుకుంటున్నాను. ఏం బావా, అంతేనా? వస్తాయి, సగర్వంగా తలెత్తుకొని తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి, ముద్దాయిలాగా తల వంచుకొని తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. మంచికి చెడ్డకి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అది సరే కానీ ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏమైనా పనుందా? ఏమండి, మీరు చెప్పండి. నువ్వే చెప్పు. మ్యాటర్ పోస్టింగేగా, ఎవరు చెప్తే ఏమైంది? నువ్వే చెప్పావా? మా లక్ష్మీ నిలయం వేలానికి వచ్చింది బావా. తెలుసు. ప్రస్తుతం వేలంలో పాల్గొనే పొజిషన్ మాకు లేదు. అది తెలుసు. అందుకని మా తరపున నువ్వు ఆ ఇంటిని తీసుకోవాలి. రేపు మా పరిస్థితి బాగున్నప్పుడు నీ డబ్బు నీకిచ్చి ఆ ఇంటిని మేము తీసుకుంటాం. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నా? పెద్ద బాధ్యతే పెట్టారు. తలుచుకుంటే నీకిదో లెక్క. కాదనకుండా నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. నువ్వు మా ఇంటికి ఎలా వచ్చింది, గొప్పవాడివి ఎలా అయింది, నువ్వు మర్చిపోయి ఉండవని మేమనుకుంటున్నాం. మా మావయ్య గారు సహాయం చేయబట్టే నువ్వు ఈ పొజిషన్కి వచ్చావు.
వేలలో లక్ష్మీ నిలయం నీ సొంతం చేసుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదు. ఎలాగైనా మాకు సహాయం చేసి పెట్టన్నయ్యా. చెల్లెమ్మా నువ్వు అంతలా చెప్పాలా? ఎవరి వల్ల బాగుపడ్డారో, ఎవరి వల్ల ఎవరెంత నష్టపోయారో ఇప్పుడు ఆ దెప్పి పొడుపులన్నీ ఎందుకులే గానీ, ఆ లక్ష్మీ నిలయాన్ని సొంతం చేసుకోవాలని నాకు ఉంది. కానీ సొంతం చేసుకోవాలి అని అనుకున్నంత మాత్రాన అది మనది అయిపోతుందా చెప్పు? అది వేలం పాట. పాటకి ఎవరెవరు వస్తారన్న సంగతి తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. పాట ఎంతవరకు వెళుతుందనేది ముందుగా ఎవరో చెప్పలేరు. కనీసం ఆ ఇంటి మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నదన్న సంగతి లీక్ అయినా చాలు. విశ్వేశ్వరరావు, పరమేశ్వరరావు, జీకే రావు, ఆనందరావు వీళ్లతో పాటు ఎవరో సింగపూర్ పార్టీ కూడా ఒకతను చూసి వెళ్ళాడట. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ మీరు అంటున్న సింగపూర్ పార్టీ వల్ల పాట పెరిగిపోయే అవకాశం ఉంది. సో నేను ఆ పాటలో పాల్గొనాలంటే ముందు ఆ సింగపూర్ పార్టీతో డిస్కస్ చేయాలి. అన్నయ్య, అతని పేరు జాకీ అట్ట. జాకీ? అతను నాకు బాగా తెలుసు. మేము చాలాసార్లు పార్టీలో కలుస్తుంటాం. ఇలాంటి ఆక్షన్స్లో అప్పుడప్పుడు పోటీ పడుతుంటాం, ఒక్కొక్కప్పుడు సిండికేట్ అయిపోతుంటాం. ఇక్కడ ఇండియాకి సంబంధించి అతను నాతో సంప్రదించకుండా ఏ పని చేయడు. నేను అతనితో డిస్కస్ చేస్తాను, మీరు సాయంత్రం రండి. అన్నయ్య, ఏదో విధంగా నువ్వు మాకు సహాయం చేసి పెట్టాలి. చెల్లెలు నోరు తెరిచి అడగడం ఈ అన్నయ్య కాదండం ఉన్నమ్మా. మీరు ఏ అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళరండి. బావా, శుభవార్త వినడానికి మీరు మళ్ళీ సాయంత్రం రండి. థ్యాంక్స్ బావా. ఇప్పుడు కాదు, అప్పుడు చెబుతుగానే థ్యాంక్స్. వస్తాం. సరే బావా. వస్తానన్నయ్య. ఓకే. జాకీ అంటే బిల్డరే కదూ? అవును సార్, సింగపూర్లో చాలా హోటల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అతను సింగపూర్లో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా? కనుక్కుంటాను సార్. కనుక్కో, ఉంటే వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ సార్. అలాగే. ఎస్, కమ్ ఇన్. నమస్కారం జాకీ గారు. నమస్కారం. ఎవరు మీరు? బంగారు బాబుని. ఇండియాలో నన్ను అందరూ సింగపూర్ బంగారు బాబుని పిలుస్తారు. ఓ అలాగా. టేక్ యువర్ సీట్. మీరు నాకు బాగా తెలుసు సార్. సింగపూర్ స్రాంగన్ రోడ్లో మీరు హోటల్ రన్ చేస్తున్న విషయం నాకు తెలుసు. నేను చాలాసార్లు మీ హోటల్కి వచ్చాను. సింగపూర్లో ఆంధ్ర ఫుడ్ తినాలంటే మరి మీ హోటల్ తప్ప వేరే హోటల్ లేదుగా. ఇంతకీ మీరు వచ్చిన పనేంటో తెలుసుకోవచ్చా? పెద్దగా పనేం లేదనుకోండి. పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నట్టు ఉంటుందని వచ్చాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి. అడబాల ధర్మారావు గారి లక్ష్మీ నిలయం వేలానికి వచ్చినట్టు, ఆ వేలంలో మీరు పాల్గొంటున్నట్టు తెలిసింది. అవును. అడబాల ధర్మారావు గారు ఎవరో కాదు, మా పెద్ద చెల్లెలు మామగారు. అలాగా. ఇంతకీ మీరు కూడా వేలంపాట్లో పాల్గొనబోతున్నారా? పాల్గొనాలనే ఉందనుకోండి. మరి చెప్పరే మిస్టర్ బంగారు బాబు, మనిద్దరికి పోటీ దేనికి? మీ గురించి నేను విత్డ్రా చేసుకుంటాను. మీకు కావాల్సిన వారి బిల్డింగు మీరు పాడుకోవడమే మంచిది. నోనో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు పోటీ నుండి విత్డ్రా అయిపోండి నేను చెప్పడానికి రాలేదు. అట్ ఎనీ కాస్ట్ ఆ లక్ష్మీ నిలయాన్ని మీరే సొంతం చేసుకోవాలని చెప్పడానికి వచ్చాను. మిస్టర్ బంగారు బాబు, మీరు అనేదేంటో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మీ నిలయం వేలంపాటలో పాల్గొబోయేది మీరు, నేను, మనతో పాటు ఇంకొంతమంది. మన ఇద్దరం తప్ప ఆ వేలంపాటకి ఇంకెవ్వరిని రానివ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. ఆ వేలంలో మనిద్దరం మాత్రమే పాల్గొంటాం. నేను 20 లక్షల దాకా పాడి టక్కన ఆగిపోతాను. మీరు 25 లక్షల దాకా పాడండి. పోటీ ఉండదు కనుక 25 లక్షలకే పాట ఖాయం చేసేస్తారు. పాట విరమించుకున్న వాళ్ళందరికీ తలో 2 లక్షలు ఇచ్చేయండి. నాకు 20 లక్షలు ఇచ్చేయండి. పాట 25 లక్షలు అంటే కోటి పైచిలుకు చేసే బిల్డింగ్ కేవలం మీకు 65 లక్షల లోపే దక్కుతుందన్నమాట. అంటే మీకు ఈ డీలింగ్లో మినిమం ప్రాఫిట్ 35 లక్షలు అన్నమాట. ఎలా ఉంది నా ప్రపోజల్? మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది బంగారు బాబు. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు ఎవరో పాటలో పాల్గొనకుండా చూసుకునే పూచి నాది. మీరు పాట టైంకి 5 నిమిషాలు ముందు ఉండండి చాలు. మిగతాది నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ డీల్లో మీకు 35 లక్షల ప్రాఫిట్ గ్యారంటీ. మరి మేము వస్తాం సార్. ఓకే బాయ్. ఓకే ఓకే.
నేనే జంతర్ మంతర్ జాదూని అనుకుంటే వీడు నన్ను మించిన జాదూలా ఉన్నాడే. చూద్దాం. పిఏ సార్ నువ్వేం చేస్తావంటే ఆ వేలంపట్లో పాల్గొనే వాళ్ళందరినీ మీట్ అయ్యి మన ఇంటికి నేనే పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నట్టు చెప్పు. ఏంటని అడిగితే ఏం చెప్పమంటారు సార్? ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పవయ్యా. సాయంత్రం 6ంటికి ఇక్కడ ఉంటే సరిపోతుందని చెప్పు. సార్ మీరు చేసేది చాలా అన్యాయం సార్. అన్యాయమా? అవును సార్. మీ చెల్లెలు గారు మీ బావగారు వచ్చి వాళ్ళ పరిస్థితి చెప్పుకొని సహాయం చేయమంటూ కాళ్ళ వెళ్ళ పడి బ్రతిమలాడితే మీరు వాళ్ళకి కావాలని అన్యాయం చేస్తారా? మాల్ని మీ తోడబుట్టిన చెల్లెలు సార్. చెల్లి లేదు, అక్క లేదు, బావ లేదు, బామ్మర్ది లేడు. అంతా ధనమయం, సర్వం ఇంధనమయం. న్యాయాన్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బతకలేం బాబు. పోనీ నువ్వన్నట్టే సిస్టర్ సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఎక్కువ తక్కువ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ లక్ష్మీ నిలయాన్ని నేను సొంతం చేసేసుకున్నానే అనుకో. ఓ 6 నెలలు గడిచాకో, సంవత్సరం గడిచాకో 5 లక్షలో 10 లక్షలో నా చేతిలో పెట్టేసి ఇంతే ఉందన్నయ్యా అంటూ మెల్లిగా ఇల్లుని మళ్ళీ సొంతం చేసేసుకున్నారే అనుకో. అప్పుడు నా పనేం కావాలి? తెల్లమోహం వేసుకొని పళ్ళీసి పెట్టుకొని నించోవాలి. ఈ సిస్టర్ సెంటిమెంట్ అక్కడ కొడుద్ది దెబ్బ. లైఫ్ ఇస్ వండర్ఫుల్, ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. ఆ అనుభవాలతో బుర్ర వాసిపోయింది బాబు. నువ్వు నాకు చెప్పకు. ముందు నేను చెప్పినట్టు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ అరేంజ్ అయ్యి. అర్థమైందా? అలాగే సార్. చెప్పడానికి బయలుదేరాడు. బావా, అరే నీకు 100 years బావా. జస్ట్ నీ గురించి అనుకుంటున్నాను, ఈలోపే నీ పిలుపు వినిపించింది. శుభవార్త వినడానికి సాయంత్రం రమ్మన్నావు కదా, అందుకే వచ్చాను. ఇంతకీ సింగపూర్ పార్టీ జాకీని మీట్ అయ్యావా? మీట్ అవ్వకుండా ఎందుకుంటాను బావా? అతను ఏమన్నాడు? నేను చెప్పడం అతను కాదండం కూడారా. పోటీకి దిగనంటూ ప్రామిస్ చేశాడు. జరగబోయే వేలం పాటలో మనదే జయం బావా. ఆ లక్ష్మీ నిలయాన్ని నేనే దక్కించుకుంటాను బావా. ఆ జాకీయే కాదు, ఎవ్వరూ మనకు అడ్డు రారు. మీ చేతిలో డబ్బున్నప్పుడు ఓ 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ వేసి ఇచ్చేసి మళ్ళీ మీ ఇల్లు మీరు తీసేసుకోవచ్చు. థ్యాంక్స్ బావా, నీ గురించి ఏదో అనుకున్నాను. నీకు ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలీదు. ఫోన్లే, ఇప్పటికన్నా తెలుసుకున్నందుకు చాలా సంతోషం బావా. మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడం. అనుభవాలను బట్టి, పరిస్థితులు బట్టి, పరిసరాలు బట్టి మారుతూ ఉంటాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒకప్పుడు నేను వెధవనే, తాడు బొంగరం లేని దేశదిమ్మరనే. కానీ నీలాంటి మంచి వాళ్ళ సాంగత్యంతో నేను మారిపోయాను. వీలైనంత వరకు ఎదట వాళ్ళకి సహాయపడాలని నిశ్చయించుకున్నాను. అది నీతోనే మొదలు పెడుతున్నాను బావా. కాకిలా కలకాలం బతికే కన్నా హంసలా 6 నెలలు బతికినా చాలు బావా. ఆ లైఫే వేరు. నువ్వు హ్యాపీగా వెళ్ళి మా చెల్లెలకి సంగతి చెప్పు. నీకన్నా ఎక్కువగా ఆనందపడుతుంది. వెళ్ళిరా బావా. వస్తాను బావా. బెస్ట్ ఆఫ్ లక్.